రథసప్తమి సందర్భంగా ప్రసిద్ధ కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వైఎస్ జగన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో లక్ష్మీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించిన తర్వాత వైఎస్ జగన్ రథోత్సవంలో పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో రథంపై ఊరేగుతున్న స్వామివారి ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టమని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో విస్తృతంగా పర్యటించారు. పాల్రెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన సైదాపురం ఓబుల్రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన అలవలపాడు వెంకటేశ్వరరెడ్డి కుమారుడి వివాహానికి హాజరై కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఇటీవల భార్యను కోల్పోయిన రవిశేఖర్ ఆయన కుటుంబ సభ్యులను కలుసుకుని ధైర్యం చెప్పారు. పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ కలిసేందుకు ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.